అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి రాలేని రాజుపాడానికి సంబంధించిన స్వామి భక్తుల్ని ఈరోజు పరిచయం చేసుకుంటాం. రాజుపాళెము అనగానే స్వామి చేసిన ఎన్నో అద్భుతమైన దివ్య లీలలు మనందరికీ తెలిసిందే. కొల్లూరు, రాజుపాళెం, వెంకటరెడ్డిపల్లె ఈ ప్రాంతం అంతా స్వామి విశేషంగా తిరిగి మాకు ఈరోజు మా కుటుంబాలు ఇంత శ్రేయస్సులో మా పిల్లలంతా చదువుకొని బాగా వృద్ధిలోకి వచ్చి మేము ఇంత బాగా ఉన్నాము అంటేనే ఇదంతా మాకు స్వామి పెట్టిన భిక్షే అని వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకి కన్నీళ్లతో చెప్పారు. రాజుపాళెంలో బలిజోళ్ల బావి విషయము ఆ గ్రామంలో తెలియని వ్యక్తి లేడంటే ఆశ్చర్యమే. వెంకటరెడ్డిపల్లె బావులు, అట్లాగే ముక్కు తిరుపాల ఇంట్లో చాలా కాలం స్వామి ఉండటం, అక్కడ విశేషంగా ఆహారం సంబంధించిన ఒక దివ్యలీల జరగటము, అట్లాగే నందిమండలం వెంకట సుబ్బరాజు విషయంలో వివాహం అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు చదువుకొని గవర్నమెంట్ సొత్తు తినాలా అన్నప్పుడు ఆయన టీచర్గా రావటం, మనకు అక్కడ ఆ ఊర్లో చాలా ఎంతమంది ఎన్నో అద్భుతమైన స్వామి లీలలు మనం విని ఉన్నాము. నందిమండలం వాసుదేవమ్మ, కొండూరు రామమ్మ, ముఖ్యంగా చెమ్మర్తి జయరామరాజు విషయంలో ఒక విశేషమైన విషయాన్ని కూడా చెప్పున్నారు. పూర్వజన్మలో నా గొర్రె సాగిపోయింది, జయరామరాజు గొర్రె ఆగిపోయింది అని చెప్పటంలో స్వామితోటే ఆయన ఉన్న విషయం కూడా మనకి అందరికీ ఆయన స్వామి తెలిపిన విషయం తెలిసిందే. ఈరోజు చెమ్మర్తి రామరాజు, కొండూరు లక్షమ్మ, చెమ్మర్తి ఎరుకలమ్మ, ముప్పాళ్ళ శివరాజు వీళ్ళని రాజుపాళెం నుంచి మనం కొంతమంది స్వామి భక్తుల్ని ఈరోజు పరిచయం చేసుకుంటాం. నమస్కారం. చాలా సంతోషం. శనివారం సత్సంగానికి శుభస్వాగతం. ఈ సత్సంగం చాలా పురోగమనశీలంగా వెంకటస్వామి ఏ విధంగా అయితే పెన్నా నదిలో చలమలుగా అలా కదిలి పాయలు పాయలుగా సన్న పాయలు వస్తూ చిన్న చిన్న చలమలన్నీ కలుపుకొని మెల్లమెల్లగా ఆ ప్రవాహం పల్లానికి వెళుతుందో అట్లా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు తనదైన శైలిలో సాగిపోతుంది. ఈరోజు సత్సంగం జరగడం, ఆ జరిగింది మీరందరూ చూడగలగటం కేవలం భగవంతుడి కృపావిశేషంగానే మనం భావిస్తాం. ప్రతిసారి అంతే కదా అంటే అవును నిజమే, కానీ ఎప్పటికప్పటికి ప్రత్యేకంగా ఉంటుంది. అది దాంట్లో విశేషం. మనం కనుక ఎక్కడైతే పెన్న పుట్టిందో అక్కడి నుంచి చూస్తూ వస్తే ఏ ప్రాంతంలో అయితే వెంకయ్య స్వామి తమ దృష్టిని, తమ దేహస్పర్శను, తమ సేవను అందించారో అక్కడ పెన్నానది మాత అందాలు అద్భుతమైనవి. అక్కడి నుంచి వాటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన దృష్టి పడిన చోటే సోమశిల ప్రాజెక్టు వచ్చింది. అక్కడికి మలుపు తిరిగిన చోటే ఆ నది అంతర్భాగంలో నిబిడీకృతమైన ఒక శివస్వరూపాన్ని తీసి ఆయన ప్రతిష్ఠ చేశాడు. నదిని వెనక్కు మళ్లించాడు. సువిశాలమైనటువంటి నిండు ప్రవాహంలో దాంతో ఆడుకున్నాడు. ఆయన ఒక అద్భుతమైన రీతిలో దివ్య లీలా విలాసాన్ని మనవాళ్ళకి అందించిన ప్రదేశం. అక్కడి నుంచి కొంచెం దూరం వస్తే మనకు కనిపించే కోటి తీర్థం వరకు. అక్కడి నుంచి అట్లా సుమారుగా వచ్చి 24 సంవత్సరాల పాటు వెంకయ్య స్వామితో అతి సన్నిహితమైన సంబంధం ఉన్న, అంటే ఎప్పటికీ ఆయన జీవితం అంతా మమేకమైన చాలా కాలం అక్కడే ఉన్నారు ఆయన. కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పింది వింటే ఆశ్చర్యం వేస్తుంది. రాబోయే 200 సంవత్సరాల పాటు నెల్లూరు నగరానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఆ ప్రాంతం నుంచి అక్కడే. అందుకని పెన్నా నది ఇంపు సొంపు అందము చూడాలనుకుంటే మీరు కనుక వెంకటస్వామి భక్తులు అయి ఈ సత్సంగం చూసేవారు అవకాశం ఉన్నప్పుడు స్వామివారి మందిరం ఇట్లాంటి వాటిని చూస్తూ ఆయనతో ప్రమేయం ఉండే పవిత్రమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా చూసే క్రమంలో పెన్నా నది అందాన్ని, చందాన్ని, అందులో స్వామి తపస్సును స్మరిస్తూ చూడగలిగితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమిటంటే ఈరోజు మరొక విశేషం, స్వామి భక్తులు మన ఆవాసానికి రావటం కాదు, మనమే వారి ఆవాసాల నుంచి వారిని అక్కడే ఉంచి ఆహ్వానించి
మన కార్యక్రమంలో చూసుకోగలగడం స్వామి కృపకు, ఆయన ఘనతరమైనటువంటి ఆశీర్వాదానికి గుర్తు. ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే, రాజుపాలెంలో ఉండే మనకు కొంతమంది కనిపిస్తారు. కొంతమంది ప్రతివారు ఆయన చేత ఎలా అనుగ్రహించబడ్డారో అనే ఒక ఆణిముత్యాల లాంటి కొంతమందిని గురించి ఈరోజు చెప్పుకుందాం. రాజుపాలెం గురించి వెంకయ్య స్వామి అలా గుండె మీదట కూర్చొని తాదాత్మ్యం చెందుతూ, కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టు రాజుపాళ్యానికి విద్యనిచ్చాను అన్నారు. ఆయన ఒక మాట ఎంత విలువైందంటే, నెల్లూరు జిల్లాలో మొట్టమొదట హై స్కూల్, పెద్ద హై స్కూల్గా ఏర్పాటు చేసింది విఆర్ హై స్కూల్. నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన మరొక స్కూల్ కుల్లూరు రాజుపాలెం స్కూల్. అంటే ఆ కుల్లూరు, ఆ రాజుపాలెం అనే గ్రామాలను భావితరాల్లో అక్కడ బిడ్డలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ జీవితాలు సుసంపన్నమై బాగా బ్రతకగలుగుతారనేది ఆయన ఆశీస్సులో భాగంగా తోస్తోంది. అదేవిధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే కాలాన్ని చాలా ముందు వరకు చూడగలగడం, దానికి కావలసినటువంటి సరి అయిన ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళని సక్రమంగా వాళ్ళ అంతరంగాన్ని మార్చగలగడం బహుశా ప్రాచీన విద్యలో భాగమేమో. ఆ విద్యలో, ఆ ప్రబోధంలో నిష్ణాతుడు వెంకయ్యస్వామిగా తోస్తుంది. ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది సోదరులు మన స్వామి భక్తి పరాయణులైన వారు కొన్ని సలహాలు ఇచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరిస్తే అప్పుడప్పుడు కనీసం నెలకొక మారు ఎక్కడైనా ఒక చోట ఒక ప్రశస్తమైన ఉత్సవం లాంటి ఒక కార్యక్రమాన్ని, ఒక సాధనామయ కార్యక్రమాన్ని, ఒక సకలజన హితోపకరమైనటువంటి కార్యక్రమాన్ని, ఇప్పుడు ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధ్యమైనంతసేపు కొంతమంది ఒక చోట ఉండి భగవన్నామం విని సత్కార్యాచరణలో పాల్గొని వాళ్ళ జీవితాలకు ఉత్తమమైనటువంటి ఆలోచనలను స్వీకరించి ఇతరమైన ఏ వర్గము, రాజకీయము, ఇతర విషయాలతో సంబంధం లేకుండా కేవలము భక్తి, శ్రద్ధ, వ్యక్తిత్వ వికాసము, జీవితానికి ఉపయోగపడే మంచి అంశాలనే స్మరిస్తూ ఒక్కరోజు ఇటువంటి ఆధ్యాత్మిక సాధనలో కాలం గడిపితే ఎలా ఉంటుంది, అటువంటిది ఏదైనా కూడా మీరు నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పి సూచన ఇచ్చారు. మీరు అందరూ కూడా ఆలోచించండి. మీ అభిప్రాయాలను, మీ స్పందనలను మాకు ఈమెయిల్ ద్వారా తెలియచేయండి. అదేవిధంగా మనం అందరం కలిసి మనం ఎక్కడున్నా స్వామి పాదాల చెంత ఒక్కరుగా ఉన్నట్టు మనం భావిద్దాం. ముఖ్యంగా అనేక మందిని ఎవరైతే వీటిని చూస్తున్నారో వాళ్ళందరూ మీరు కూడా ఈ కార్యక్రమం మీదిగా భావించి ఇంకా సుసంపన్నమయ్యేలాగా, అభివృద్ధి చెందేలాగా మనమందరం కృషి చేద్దాం. అదేవిధంగా సాయంకాలం వేళ 1 గంటో 2 గంటలో సత్సంగం. ఆ సత్సంగ వేళ అనేక మంది స్వామిని చూసిన వారు ఎవరైతే శ్రమకూర్చి రాలేరో, ఆయా ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళకి ఎన్నో గొప్ప అనుభూతులు, దివ్యలీలలు అందాయో, వాటన్నిటిని కూడా మనం ముఖతః కలిసి చెప్పుకుందాం. ఆ క్రమంలో దాని గురించి భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరగాలని అభిలషించి ప్రార్థిస్తూ, మీలో అందరిలో ఉండే సాయికి నమస్కరిస్తూ, మీలోంచి ఒక ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని భగవంతుని ఇంచి కోరుకుంటూ ఉన్నాం మనం. తర్వాత ఈరోజు ఈ భక్తుల గురించి చెప్పుకుందాం. మొదట ఆయన చెమర్తి రామరాజు. ఆయనకి 1782 అంటే ఇప్పుడు 84 సంవత్సరాల వయసు. ఆయన చెప్పారు, మా నాన్న పేరు కృష్ణమరాజు, స్వామి మా నాన్న కపిలు తోలేవాళ్ళని. వ్యవసాయంలో మహా కష్టమైన పనిలో కపిలు తోలడం ఒకటి. మామూలుగా వ్యవసాయంలో ఏ పనిలో అయినా పశువులు ముందుకు వెళతాయి, కపిలలో మాత్రం వెనక్కి వస్తాయి. ఆ వెనక్కి రావటంలో వాటికి గుండెలు మురిగిపోయేంత కష్టం. అయితే సాధు జంతువులైనటువంటి ఎద్దులు దాన్ని బ్రహ్మాండంగా పనిచేస్తాయన్నమాట. చెప్పినట్టు చిన్నపిల్లలాగా మాట వింటాయి. అందుకని కపిల అనేది ఈ మధ్య మోటార్లు అవి వచ్చేసాక అవి ఎవరికి ఇప్పుడు కనిపించడం లేదు. కానీ కపిల తోలడంలో అటు రైతు ఇటు వ్యవసాయం చేసే పశువులకు ఎంత సాపత్యం, ఆత్మీయత ఉంటుందో, కలిసే శ్రమజీవనం ఉంటుందో దాని గుర్తు కపిల అన్నమాట. ఆ విధంగా స్వామికి ఆ పని బాగా తెలుసని ప్రతివారు చెబుతారు. వీళ్ళకొక విషయం, వీళ్ళకు ఒక చిన్న అబ్బాయి అమావాస్య రోజు పుట్టాడు. మన సమాజంలో ఎక్కడన్నా చూడండి రకరకాల విశ్వాసాలు,
ఎక్కువసార్లు మూఢ విశ్వాసాలు, మనకు అర్థం కాని విశ్వాసాలు మొత్తం మన పల్లెల గాలి అంతా నిండి ఉంటాయి. ప్రతి ఊర్లో అక్కడ ఊరనే భేదమే ఉండదు, ఏ ఊర్లో అయినా ఉంటాయి ఇట్లాంటివి. ఒకరికి అమావాస్య రోజు పిల్లవాడు పుట్టాడు, అయితే ఏమిటి, వెంటనే ఆ పిల్లవాడు దొంగ అవుతాడు. కొన్ని ఊళ్ళలో ఏం చెబుతారు, దొంగ కాకపోతే అతడు గొప్ప మహానుభావుడు, రాజు చక్రవర్తి అవుతాడు. రాజులు చక్రవర్తులు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే అదేమో శాస్త్రంలో ఉంది అంటారు. సరే, విశేష గుణ సంపన్నుడు అవుతాడు అని మరికొన్ని చోట్ల చెప్పుకుంటారు. కానీ వీళ్ళ ఊళ్ళో దొంగ అవుతాడని చెప్పుకునేవారు. పాపం వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు పోయి స్వామిని ఆశ్రయించారు. అది ఉత్తమ సంప్రదాయం. మనకెవరికైనా ఏదైనా కష్టం వస్తే, ఇటువంటి సంక్లిష్టత ఏర్పడినప్పుడు అప్పుడు మనం ఆశ్రయించవలసింది సత్పురుషులను, మహాత్ములను. ఒక వెంకటేశ్వర దగ్గరికి పోవచ్చు, ఒకవేళ మహారాష్ట్రలో షిరిడీలో సాయిబాబా ఉంటే అక్కడికి పోవచ్చు, ఒక రామకృష్ణ పరమహంస ఉంటే వారి దగ్గరికి పోవచ్చు, ఒక రమణ మహర్షి ఉంటే వారి దగ్గరకు పోవచ్చు. ఎందరో మహానుభావులు వారి పాదాలను ఆశ్రయించి దానికి ఓ పరిష్కారం కోరవచ్చు. అది ఉత్తమమైన పని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయారు, స్వామిని అడిగారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, ఆయనకేమయ్యా, ఆయన 10 లక్షల అధిపతి అన్నారు. ఈ పదాల్లో తేడా ఏంటంటే లక్షాధికారి, లక్షలకు అధిపతి ఇలా అంతా చెప్పి ఉండవచ్చు. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డీఈగా పనిచేస్తున్నాడని 2 ఏళ్ల ముందు మనకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చెప్పారు వాడు. మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయని స్వామి చెప్పాడు, అవి వచ్చాయని. ఇక్కడ మనం ప్రస్తావించుకోదగిన అంశం ఏంటంటే, నిజమే, అమావాస్య రోజు పుట్టి ఉండవచ్చు, మూలా నక్షత్రంలో జన్మించి ఉండవచ్చు, మరేమైనా కావచ్చు. ఆ జాతకాలు, పంచాంగము, వాటి యొక్క మంచి చెడుల గురించి చర్చించడం ఇక్కడ సందర్భం కాదు. వాటన్నిటికంటే మహాత్ముల అనుగ్రహము, తపస్సు గొప్పది. మరైతే ఒక ప్రశ్న వేయచ్చు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కానీ బాబా వారు కానీ దేహంతో లేరు కదా, మరేం చేయాలి? అసలు వాళ్ళకు దేహం లేదు కానీ వాళ్ళు ఉన్నారు. మరి ఆ సంగతి నాకు మీకు తెలియదు కదా. అవునవును, తెలియదు కనుక తెలుసుకునే ప్రయత్నం ఈ సత్సంగం, మనం చేసే పారాయణ, మనం చేసే స్మరణ. అందుకని మనం అనన్యంగా వాళ్ళను శరణు వేడితే మన చుట్టూ ఉండే అన్ని పరిస్థితులలోంచి, ప్రాణులలోంచి, పదార్థంలోంచి, సమస్తంలోంచి వారు సహస్ర శీర్షులై మనను ప్రబోధించగలరు. అటువంటి భక్తి విశ్వాసాలు మన సమాజానికి నేర్పుకోవటమే మనం ప్రస్తుతం చేయవలసిన మన కర్తవ్యం. అప్పుడు ఈ మూఢనమ్మకాలకు వీటికి అవకాశం ఉండదు. అందుకని వాటిని గురించి వెంకటేశ్వర ఏం చేశాడంటే, సందర్భం వచ్చినప్పుడల్లా చాలా తక్కువ మాట్లాడి వాటిని సరి అయిన రీతిలో వాళ్ళను ప్రచోదయం చేశారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, మరొక భక్తురాలు కొండూరు లక్ష్మమ్మ. ఈమె వెంకయ్య స్వామి చరిత్రను గన సక్రమంగా ఒకే ఒక లీలను, ఒక సంఘటనను జాగ్రత్తగా అన్నీ సమీకరించి ఒక అందమైన వివరణ రాసి, కథ రాస్తే, ఒక రచన చేస్తే ఒక అద్భుతమైన పుస్తకం అవుతుంది. రామాయణంలో భరద్వాజ మహర్షి రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ సోదరుడు భరతుడు, ఆయన సైన్యం వచ్చిన వారందరికీ ఒక విందు ఇచ్చారనింది, భరద్వాజుడి విందు అని. అట్లా అదేవిధంగా నర్సీపట్నం అడవుల్లో బాబుగారు అని ఆ పల్లె జనులు, కోయి జనులు పిలుచుకునే దామరాజు వెంకట్రామయ్య గారనే, పాకలవాటి గురుగారనే యోగిరాజు కరువు వచ్చినప్పుడు కొన్ని వేల మందికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ధాతనామ సంవత్సరం కరువులో కూడా ఎంతో భోజనం పెట్టారు ఆయన. అట్లాగే భోజనాన్ని పెట్టిన అనేక మంది మహనీయమూర్తులు పుట్టిన పుణ్యభూమి మనది. ఇక్కడ విశేషం ఏంటంటే, అక్కడ ఆహారం ఉండదు. ఈ రాజుపాలెంలోనే మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఒక గొప్ప దివ్యలీల. అక్కడ ఈడిగా వాళ్ళని చెబుతారు. వాళ్ళలో టీచర్గా ఉన్నటువంటి మన ఆత్మీయ సోదరుడు ముక్కు తిరుపాలయ్య గారు, ఆ ఊరే ఇది కూడా. ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో కొద్ది ఆహారము ఎంతగానో ఎంతోమంది ఆకలి తీర్చిన, కడుపులు నింపిన సంఘటన మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అదేవిధంగా ఈమె కొద్ది ఆహారం వండి పెట్టింది. ఒక రాగిపిండి కలిపి, సంగటి కలిపి, ఎర్రకారం చేసి, గుమ్మడికాయ కూర చేసి పెట్టింది.
అది ఒకరికో ఇద్దరికో సరిపోయేంత కొంచెం అన్నమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒక్క సేరు నూకలు ఉన్నాయి. దాంతో రెండు సేర్లు రాగిపిండి కలిపి చేసి పెట్టింది. పెడితే 18 మంది వచ్చారు. తులసవ్వ, ఓకేమ్మ, నారాయణ స్వామి, ఇంకా వీళ్ళు అందరూ వచ్చేసారు. స్వామి వస్తే జనానికి కురవా. వచ్చిన తర్వాత ఇంకా అందరూ అన్నం తింటే కానీ స్వామి తినడు. అక్షయమైన ఆహారాన్ని వారందరూ తిన్నారు. అది ఈ లక్ష్మమ్మ ప్రత్యక్షంగా చూసి ఎంతో 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 స్పందించింది. నిజమే, స్వామి ఆయన అతి సహజంగా ఆయన ఎన్నో లీలలు జరిగాయి. స్వామి దగ్గర ఒక్క విషయం మనం గుర్తుపట్టాలి. ఈ షిరిడి సాయిబాబా వారు, ఈ వెంకయ్య స్వామి వారు ప్రపంచంలో ప్రఖ్యాతి గంచకమునుపు ఏ మందిరంలోనూ భోజనాలు పెట్టేవాళ్ళు కాదు. ప్రసాదం అంటే సాయంకాలం అంత గుగ్గుల్లో తీయటి పొంగలో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. మనిషి పూర్తిగా ఆకలి తీరాలి, అన్నం పెట్టాలి అనే పద్ధతి ఒకవైపు షిరిడి సాయిబాబా వారిది, అదే మార్గంలో వెంకయ్య స్వామిది. ఈరోజు ఎక్కడ వెంకయ్య స్వామి పటం పెట్టుకొని పూజ చేసే చోట కూడా ఆకలి వేళ అన్నం కడుపు నిండా పెడతారు. ఇప్పుడు అనేక మందిరాల్లో కూడా భోజనం పెట్టడం ఒక రివాజుగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. అది గొప్ప శుభపరిణామం. ఆకలిగన్న వాడికి అన్నం పెట్టాలి, గుడ్డలేని వాళ్ళకి గుడ్డలు ఇవ్వాలయ్యా అని మామూలుగా చెప్పినా అది ఎంతో గొప్ప ప్రబోధం. అది ఆ విధంగా దాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి మహాతల్లి కొండూరు లక్ష్మమ్మ. పేదరికం క్యాన్సర్ కంటే గొప్ప రోగం అని చెబుతారు. ఆ విధంగా పేదరికగ్రస్తులైనటువంటి వారిని అద్భుతమైన ధర్మనిష్ఠులుగా మార్చగలిగిన సామర్థ్యం వెంకటస్వామి లాంటి మహాత్ములకే ఉంది. అట్లాగే ఎరుకలమ్మ అనే మరో 64 ఏళ్ల వృద్ధురాలు కూడా మనకు వెంకటస్వామితో తన పరిచయాన్ని చెప్పుకున్నారు. ఇకపోతే 60 ఏళ్ల ముప్పాళ్ల శివరామరాజు, ఆయన వాళ్ళ అమ్మ గురించి చెబుతూ, ఈయన ఒక రోజుట ముక్కు తిరుపాల ఇంట్లో వెంకటస్వామి ఉన్నాడు. అప్పుడు పోయాడు. ఆయనకి జ్వరం, పాపం జ్వరం ఉంటే అక్కడికి పోయి ఆయనకు చెప్పుకున్నాడు. వెంటనే స్వామి ఆయన దగ్గర ఒక గుడ్డ, లావుపాటి గుడ్డ ముళ్ళేసి పెట్టుండేది. అది తీసుకొని ఇలా అన్నారు, గాఢంగా గాలి పీల్చారు. ఎవరో అడిగారు అట్లా ఎందుకు చేయాలి అని. మన కోసం. నిజంగా స్వామి దృష్టి, కృపాదృష్టి అలా పడగానే మన జ్వరాలన్నీ పారిపోతాయి. కానీ మనకంత భక్తి ఉండాలి కదా. ఆ రోజు సమాజంలో ఎలా ఉండేదంటే, మండి గన వేస్తే వాడికి ఒళ్ళు బాగవుద్దని నమ్మేవాళ్ళు. ఆ క్రమంలో మండి అంటే వేప మండలు తీసుకుని ఇలా విదిలిస్తూ ఒక నామమో ఏదో ఒకటి చెప్పడం అనమాట. ఆ విధంగా వెంకటస్వామి ఇలా అని తగ్గిపోయింది పోనాయన అనేవారు. అంతే, ఏ వ్యాధి అయినా పట్టుమాయమైపోయింది. ఆ విధంగా నాకు ఏ మందులు లేకుండా జ్వరం తగ్గిందని శివరామరాజు చెప్పుకున్నాడు. అంతేకాదు, ఇంకొక విషయం చెప్పాడు ఈయన. ఒకసారి ఈయన వెంకటస్వామిని మోసాడు. ఆయనకు పొలంలో పనిచేసుకుంటున్నాడు, 20 ఏళ్ల వయసు. ఎద్దుల్ని మాగాండ్లో పనిచేయించేసి మేపి తీసుకొచ్చాయి, అక్కడ పెట్టి కట్టేసి ఆ తర్వాత స్వామిని చూడటానికి తిప్ప దగ్గరికి ఎక్కడికో వెళ్ళారు. సరే, ఆయన ఒక్కడే ఉన్నాడు ఆ వెంకటరెడ్డి పల్లెలో. సరే, బయలుదేరి మొయ్యాలనుకున్నారు. స్వామి డోలీలో మొయ్యాల, ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఎట్ట చేయాలి? స్వామి ఒక్కడే ఉన్నా, ఏం పర్వాలేదు వస్తారయ్యా అంటే ఇంకొక ఆయన వచ్చాడు. ఇద్దరు కలిసి మోస్తున్నారు. మామూలుగా స్వామిని 3-4 మోస్తారు. మరి మనుషులు ఎట్లా? మనుషులు అనేదే లేదు. స్వామి బయలుదేరండి అంటే బయలుదేరారు. మోస్తూ ఉంటే ఆ ఇద్దరికి ఆయన బరువే లేడు, చాలా సునాయాసంగా ఉన్నారు. వాళ్ళ అదృష్టం ఎంత గొప్పదో. మానవ రూపధారి అయిన ఒక మహా సాధుపుంగవుణ్ణి, సత్పురుషుణ్ణి, ఒక అత్యద్భుతమైనటువంటి మానవ ప్రేమికుణ్ణి, ఒక అవధూతమూర్తిని మోస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ ధన్యత ఎంత గొప్పది. 3 కిలోమీటర్లు మోసారు. మధ్యలో ఒక చోట ఆపారు. మధ్యలో ఒక దగ్గర ఆగి కొంచెంసేపు అప్పుడు అనిపించింది, అరే బరువే లేదే అని. ఆ తర్వాత అట్లొస్తే పెన్న వంపు కనిపించింది. దాన్ని చూసి అన్నాడు, పెన్నను చూసి కోట్లు కదయ్యా అని. కోటాను కోట్ల జీవరాశులకు ఆహారాన్ని, జీవనాన్ని ప్రసాదించేటటువంటి జలధార ఈ భవ్యమైన నదీమ తల్లి ధార అని ఆయన భావం అయి ఉండొచ్చు. ఎంత బాగుందో. సకల జీవ హితకరమైన జీవన విధానం అంటే ఇదే కదా. అందుకని ఆ మధ్యలో వాళ్ళు వస్తూ వస్తూ ఒక దాసయ్య అనే ఆయన వెంకటరెడ్డిపల్లిలో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క నిమిషం ఆగి
ఆ తర్వాత మళ్ళీ బయలుదేరారు. స్వామిని మధ్యలో ముందుకు వెనక్కి మారారు. బరువు లేదు, చాలా తేలిగ్గా ఉన్నారు. 3 కిలోమీటర్లు మోసిన తర్వాత ఈయనకి ఏమనిపించింది తెలుసా? విష్ణుమూర్తి మనకు తెలియదు, మనకు తెలిసిన విష్ణుమూర్తి వెంకయ్య స్వామి. ఈయన మహత్వాన్ని, ఈమె గొప్పతనాన్ని మనం గుర్తుపట్టలేదు. ఆ తర్వాత ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి ఆ మామూలు పల్లెటూరు మనిషి, ఆ పండితుడు కాని పండితుడు, ఆ సామాన్యుడు అనన్యమైన భావంతో తనకు తెలిసిన స్వామినే నారాయణమూర్తి, విష్ణుమూర్తి అని నమ్ముకున్నాడు. సామాన్యులలో ఇటువంటి భక్తి ఉద్యమాన్ని గుండె లోతులలో జ్వలింపజేసిన ఘనత వెంకయ్య స్వామిది. అందుకని స్వామి యొక్క కృషి వెనక ఉద్యమ స్ఫూర్తి ఉంది, కానీ దానికి కావలసిన తాత్విక ప్రచారం అయితే మాత్రం అవసరమై ఉంది. పరమాత్ముడు ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా దాన్ని చేయించుకుంటారో ఎదురు చూడటం మనందరి కర్తవ్యం. అటువంటి అమృతోపమానమైన రోజుల్లో మనం కనీసం ఒక్క క్షణం ఒక కొద్దిపాటి పని చేయగలిగినా మన జీవితాలు ధన్యమైనట్టే. కాబట్టి సోదరులారా, ఇది ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమం. ఇది కేవలం సత్సంగమే కాదు, ఏ సాధువు విషయంలోనూ, ఏ సత్పురుషుడి విషయంలోనూ మన దేశంలో కానీ మరెక్కడ కానీ ఒక మహాత్ముడి విషయంలో ఇంతమంది ఈ విధంగా చెప్పిన సందర్భం అరుదైంది. కాబట్టి మన ఈ కార్యక్రమం మెల్లమెల్లగా అనేక ప్రాంతాలలో జరిగే అవకాశం కనిపిస్తోంది. మీరందరూ కూడా అందులో పాల్గొని ఆ జ్ఞానపూర్వకమైన ఆనందాన్ని పొందమని శుభాహ్వానం చెబుతూ మనం ఈ కార్యక్రమం కొనసాగించుకుందాం.